రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందన్న? చాలా బాగుంది. ఇంకా పథకాలు ఎట్లున్నాయి? పథకాలు కూడా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు సన్నబియ్యం పథకం ఒకటి, రుణమాఫీ మంచిగా చేసిండు. గ్యాస్ 500 రూపాయలకి ఇస్తుండు. ఇంకో 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ ఇస్తుండు. అప్పుడు సన్న బియ్యం రాలేదు, ఇప్పుడు వచ్చినాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? అప్పటికిప్పుడు ఏంటంటే దొడ్డు బియ్యం ఏం చేసేదంటే 10 రూపాయలకి కేజీ అమ్ముకునేది బయట. ఇప్పుడు సన్నబియ్యం రావడం వల్ల ఒక కుటుంబానికి కనీసం 1500 నుంచి 2000 దాకా సేవ్ అవుతున్నాయి. వాళ్ళకు ఏదో దానికి పనికొచ్చే అవకాశం ఉంది. సన్నోట్లు పండిస్తారా మీరు? పండిస్తున్నాం. బోనస్ వస్తుంది? వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సన్నోట్లు బోనస్? మంచిగా ఉంది. ఇంతకుముందు 2320 రూపాయలు దొడ్డోడ్లకు ఉండేది. ఇప్పుడు 500 బోనస్ కలిపి 2800 పైన పడుతున్నాయి. గ్యాస్ కూడా వస్తుంది. బోనస్ గ్యాస్ కూడా పడుతున్నాయి అమౌంట్. 200 యూనిట్ కరెంట్ కూడా మాకు ఫ్రీగానే ఇస్తారు. దీని మీద దాదాపు 750 నుంచి 1000 రూపాయల దాకా మిగులుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం కూడా మంచిగానే ఉంది. రేవంత్ రెడ్డి కల్పించింది ఫస్ట్. ఇది మంచిగానే ఉంది మహిళల్లో. ఇక ఆయన పరిమితం కావాల్సిందే. ఇక ఎంతసేపు అన్నా ఫామ్ హౌస్ పరిమితం కావాల్సిందే. ఇక మళ్ళీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. మంచిగా ఉంది. ఇప్పటివరకు 1500 కోట్ల దాకా వర్క్ తీసుకొచ్చిండు. ఎమ్మెల్యే పనితీరు కూడా మంచిగానే ఉంది. ఆయన పర్యటన కూడా మంచిగానే చేస్తుండు. ఇప్పుడు సిమెంట్ రోడ్లు కానీ అవి కానీ మంచిగానే చేస్తుండు. ఎమ్మెల్యే పనితీరు మంచిగా ఉంది. దాదాపు 99% మంచిగా ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.